నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 60. ఈ కారు ఎవరిది? ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతోంది? ఇది కూడా మేఘ ఏర్పాటు చేసిందా? లేదంటే మమ్మల్ని అలా ఫోటోలు తీసిన మా శత్రువులదా? అలా అయితే వాళ్ళు ఎవరై ఉంటారు? ఆమె బుర్ర నిండా ఇలాంటి డౌట్లు తిరుగుతున్నాయి. అనుమాన నివృత్తి కోసం ఏమండి అంటూ మేఘ్ని చూసింది. అతడు చాటింగ్తో బిజీగా ఉన్నాడు. అతడు సెల్ ఫోన్లో నుండి తల ఎత్తకుండానే చెప్పు అన్నాడు. ఎవరితోనైనా ఇంపార్టెంట్ విషయం చాట్ చేస్తున్నారా? ఒకవైపు ఒక కారుని చూసి కంగారు పడుతూనే ఆరగా అడిగింది. అలాగే అనుకో పొడిగా అన్నాడు అతడు. సరే అయితే మీ చాటింగ్ అయిపోయిన తర్వాత చెప్పండి, మీతో కొంచెం మాట్లాడాలి అంది. అలాగే అని తల ఊపిన అతడు ఒక 5 నిమిషాల తర్వాత సెల్ ఫోన్ పక్కన పెట్టేశాడు. ఏంటి విషయం అన్నాడు. ఆమె కళ్ళల్లోని బెరుక్కి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి. మనం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరినప్పటి నుండి ఒక బ్లాక్ కార్ మన కారుని ఫాలో చేస్తోంది అని ఉరివి చెప్పగానే అవునా అన్న అతడు గబుక్కున తల వెనక్కి తిప్పబోయాడు. అలా తిప్పకండి, మనకు తెలిసిందని వాళ్లకు తెలిసిపోతుంది అని అతన్ని వెనక్కి చూడకుండా అడ్డుకుంది. అయితే ఏం చేయమంటావు? వాళ్ళని ఫాలో కానిద్దాం అంటావా? అలాంటప్పుడు నాకెందుకు చెప్పావు? ఆమెని కోపగించుకున్నాడు. అది కాదండి, ఒక్కసారి కాకుండా మెల్లిగా గమనించమంటున్నాను. ఇది నా అనుమానమేనా, లేదంటే నిజంగానే వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారా అన్నది మీకు తెలుస్తుంది. నేను మొదట చూసినప్పుడు అనవసరంగా అనుమానిస్తున్నానేమో, వాళ్ళు కూడా మనలాగా జర్నీ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ వాళ్ళకి మన హోటల్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళు ఆగారు. మనం బయలుదేరిన వెంటనే వాళ్ళు బయలుదేరారు. దాంతో నా అనుమానం బలపడింది. ఇక మీకు ఈ విషయం చెప్పకుండా ఉండడం కరెక్ట్ కాదు అనిపించింది అని అతడు కోప్పడ్డందుకు సంజాయిషి ఇచ్చుకుంది ఉరివి. ఆమె చెప్పింది వినగానే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. కాసేపటికి ఎవరికో మెసేజ్ పెట్టాడు. డ్రైవర్ కాస్త కారుని పక్కకు తీసుకొని ఆపు అన్నాడు మేఘ్. అతడు అలాగే పక్కకు తీసి పార్క్ చేశాడు. మేఘ్ దిగబోతుంటే ఇప్పుడెక్కడికి? అతన్ని వెళ్లకుండా చెయ్యి పట్టి ఆపింది ఉరివి. అతడు చిటికెన వేలు చూపించి దీనికి కూడా వెళ్ళకూడదా అన్నాడు. అతని కళ్ళల్లోని చిలిపితనం తొంగి చూసింది. ఆమె సిగ్గుపడి వెళ్ళండి అని చెయ్యి వదిలింది. అలా చెప్పకపోతే ఆమె వదలదని అతనికి తెలుసు. అతడు కారు దిగి ఒళ్ళు విరుచుకున్నాడు. వీళ్లను ఫాలో అవుతూ వచ్చిన కారు కాస్త ముందుకు వెళ్ళి ఆగింది. అందులో డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న అతడు సైడ్ వ్యూ మిర్రర్లో నుంచి మేఘ్ను చూస్తున్నాడు. అది గమనించాడు మేఘ్. తనకది రాకపోయినా ఫాలో అవుతున్న వాళ్లకు అనుమానం రాకూడదు అన్న ఉద్దేశంతో టాయిలెట్కి వెళ్ళి వచ్చాడు. డ్రైవర్తో నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళు అన్నాడు. అదేంటి సార్ అలా అంటున్నారు? నేను బాగానే డ్రైవింగ్ చేస్తున్నాను కదా. మీరు త్వరగా వెళ్ళాలి అని ఉంటే చెప్పండి, నేను స్పీడ్గా కార్ తోలుతాను. అంతేకాని మీరు డ్రైవింగ్ తీసుకోవడం ఏంటి ఆశ్చర్యంతో అన్నాడు ఆ డ్రైవర్. అలాంటిదేమీ లేదు. ఉదయం నుంచి నువ్వే డ్రైవింగ్ చేస్తున్నావు కదా, నీకు కాస్త రెస్ట్ ఇద్దామని. అంతేకాకుండా నాకు ఇలా హైవే మీద డ్రైవింగ్ చేయడం అంటే చాలా సరదా. అందుకే కాసేపు చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ నువ్వే స్టీరింగ్ తీసుకుందువు గాని చిరునవ్వుతో అన్నాడు. అతను అయిష్టంగానే సరే అని కారు దిగి వెనక్కి వెళ్ళాడు. ఉర్వి ముందుకు వచ్చి కూర్చొని సీటు బెల్ట్ పెట్టుకుంది. మీరు చేస్తున్న పని ఏమీ బాగోలేదు ఉర్వి అనగానే అలాగా అన్న అతడు నేనెప్పుడూ నీకు నచ్చని పనేగా చేస్తూ ఉంటాను కన్ను కొట్టాడు. ఆమె సిగ్గుపడి అబ్బా నేను అనేది అది కాదు. ఇప్పుడు మీరు ఎందుకు డ్రైవింగ్ చేయాలి అనుకుంటున్నారు? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? కార్ రేస్ పెడతారా? అదే ఆ ఫాలో అవుతున్న వాళ్ళ కన్ను గప్పి ఫాస్ట్గా వెళ్తారా? అతివేగం మంచిది కాదు కదా. భయంగా అతన్ని చూసింది. అలాంటిదేమీ లేదు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేను నిన్ను సేఫ్గా తీసుకెళ్తాను సరేనా అని ఆమె చెయ్యి పట్టుకొని చెయ్యి మీద ముద్దు పెట్టాడు. ఆమె గబుక్కున చెయ్యి వెనక్కి లాక్కొని ఎవరున్నారు? లేరు అని చూసుకోరా మీరు? ఏది అనిపిస్తే అది చేసేస్తారా? అతని మీద చిరుకోపం చూపించింది. నా పెళ్ళం నా ఇష్టం కొంటెగా అని స్టీరింగ్ పట్టుకున్నాడు.
ఉరివి అనుమానించినట్టుగానే కారు చాలా వేగంగా వెళ్తోంది. కాదు, మేఘ్ అంత ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తున్నాడు. అతను డ్రైవింగ్ చేస్తూనే వెనక ఫాలో అవుతున్న వాళ్ళని గమనించాడు. ఇతడు వేగం పెంచేసరికి వెనక వాళ్ళు కూడా వేగం పెంచారు. దాంతో ఉరివి చెప్పింది నిజమే, కానీ వీళ్ళు నన్నెందుకు ఫాలో అవుతున్నారు? అంటే నా శత్రువులు ఊటీలో మాత్రమే కాదు, ఇక్కడ కూడా ఉన్నారన్నమాట. ఇక్కడ మాత్రమేనా? లేక నేను ఉంటున్న సిటీలో కూడా ఉన్నారేమో అన్న అనుమానం వచ్చింది అతనికి. అక్కడ కూడా ఉండే ఉంటారు. లేదంటే వీళ్ళకి ఎలా తెలుస్తుంది నేను ఇక్కడికి వచ్చినట్టు? ఇక లాభం లేదు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. వాళ్ళు అతన్ని ప్రస్తుతానికి ఫాలో మాత్రమే చెయ్యాలి అనుకున్నారు. అతనికి హాని తలపెట్టాలని అనుకోలేదు. దానికి వాళ్ళకింకా పర్మిషన్ రాలేదు. మేఘ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ స్టే చేస్తున్నాడు అన్న వివరాలు కావాలి వాళ్ళకి. అవి తెలుసుకొని వాళ్ళ మెయిన్ బాస్కి చెప్తే ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేది అక్కడి నుండి వీళ్ళకి ఆజ్ఞ వస్తుంది. అంతవరకు వీళ్ళు ఏమీ చెయ్యరు, ఫాలో మాత్రం చేస్తారు. సాయంకాలం కాకుండానే బెంగళూరు బార్డర్ దాటి తమిళనాడులో నీలగిరి కొండల్లో ఎంటర్ అయింది మేఘ్ డ్రైవ్ చేస్తున్న కార్. ఇక ఇక్కడ కారు వేగంగా నడపకూడదు, ఇది అటవీ ప్రాంతం, పైగా వన్యమృగాలు ఉంటాయి. ఆ పచ్చని ప్రకృతిని ఉరివితో కలిసి ఎంజాయ్ చేయాలి అనుకున్న మేఘ్ డ్రైవర్కి స్టీరింగ్ ఇచ్చి మళ్ళీ ఉరితో పాటుగా వెనక్కి వచ్చి కూర్చున్నాడు. వెనక్కి రాగానే అయ్యగారికి డ్రైవింగ్ మోజు తీరినట్టుంది. వెటకారమాడిన ఆమె చిరునవ్వు నవ్వి తన పెదాల మాటున దాచింది. ఆ మోజు తీరింది, కానీ కొత్త మోజు పుట్టింది అని ఆమె పెదాల మీద తన చూపుడు వేలుతో రాసి ముద్దు పెట్టాలి అన్న కోరికను బలవంతంగా ఆపుకున్నాడు మేఘ్. అది తీర్చుకోవడం కోసమే ఇలా వెనక్కి వచ్చి పడ్డాను కొంటెగా అని ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు. డ్రైవర్ చూస్తే బాగోదు, చేతులు తీయండి, అతన్ని ముద్దుగా కసిరింది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఈ క్షణం నుంచి ఇలాంటి విసుర్లు కసురుకోవడాలు మన మధ్య ఉండకూడదు. మనం హనీమూన్ స్పాట్కి ఎంటర్ అయ్యాం తెలుసా అన్న అతడు. నేనేం చేసినా మౌనంగా ఉండాలి, లేదంటే నేను మా మమ్మీకి కాల్ చేసి నీ కోడలు సహకరించడం లేదు మమ్మీ, నేను వచ్చేస్తాను అని మా మమ్మీకి చెప్పేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అని భుజాలు కదిలించాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అతన్ని ఇమిటేట్ చేస్తూ కళ్ళు చిన్నవి చేసి అడిగింది. బ్లాక్మెయిల్ మాత్రమే కాదు, నువ్వెక్కువ మాట్లాడితే బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తాను అని భుజాల మీద ఉన్న తన చేతిని ఆమె నడుము దగ్గరికి చేర్చి సున్నితంగా నొక్కాడు. ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జల్లుమంది, తీయని పులకరింత తనువంతా పాకింది. ఇంతవరకు పెద్దగా తెరుచుకొని ఉన్న ఆమె కనురెప్పలు మత్తుగా వాలాయి. ఇద్దరూ మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నారు. దాన్ని డిస్టర్బ్ చేస్తూ కారు సడన్ బ్రేక్తో ఆగింది. ఉలిక్కిపడి ఏమైందో ఏంటో అని కంగారు పడుతూ ఇద్దరూ ముందుకు చూశారు. జింకల గుంపు కారు ముందు నుండి వెళ్తోంది. వావ్, బ్యూటిఫుల్ సీన్, ఇన్ని జింకలను నేనెప్పుడూ చూడలేదు, ఎంత ముద్దుగా ఉన్నాయి అని కారు డోర్ తీసి దిగబోయింది ఉర్వి. ఏ యాగు, అలా దిగకూడదు, వేరే యానిమల్స్ వచ్చి అటాక్ చేసే ఛాయిస్ ఉంది అని ఉరివి చెయ్యి పట్టి ఆపాడు మేఘ్. సరే అని కారు విండోలో నుండి చూసింది. అవి వెళ్ళాక కారు ముందుకు కదిలింది. అవును, నువ్వు ఉండింది ఊటీలోనే కదా, మరి ఇంతకుముందు వీటిని చూడలేదా? కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నావు అనుమానపడ్డాడు మేఘ్. అంటే నేనెప్పుడూ ఈ రూట్లో రాలేదు, వేరే రూట్లో బస్సులో వెళ్తాను అంది. తల పంకించిన అతడు ఇంకేమీ ఆమెను అడగలేదు. ఇద్దరూ చుట్టూ పరిశీలిస్తూ ఆ ప్రకృతిలో భాగమయ్యారు. ఆ కొండల్ని, లోయల్ని, పారుతున్న జలపాతాలని, వన్యప్రాణులను చూస్తూ ఆ అనుభూతుల్ని మనసులో దాచుకున్నారు. చీకటి పడేలోపు ఊటీ చేరుకున్నారు. వీళ్ళు కారు దిగి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లే వరకు వీళ్ళని ఫాలో చేసిన కార్ ఆ ప్రాంతం వెనక్కి వెళ్ళింది. ఉర్వి లోపలికి రాగానే వావ్, సూపర్గా ఉంది ఆశ్చర్యంతో అన్నది. ఓ అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఆ గెస్ట్ హౌస్ లోపలి భాగాన్ని కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. దాంతో అతడు ఆమెను గమనిస్తూ, నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడికి రాలేదా, ఈ ఇల్లు చూడలేదా అనుమానంతో అడిగాడు. ఆ ఫోటోలు తీసిన ఆ రోజు ఇక్కడికి ఖచ్చితంగా ఈమె వచ్చి ఉంటుంది, లేదంటే నాతో పాటు అలా ఫోటోలో ఎందుకుంటుంది అన్నది అతని అనుమానం మాత్రమే కాదు, నిశ్చితాభిప్రాయం. ఇది మరీ బాగుంది, ఈ ఇంటికి నేనెలా వస్తాను, అప్పుడు మనకింకా పెళ్లి కాలేదు కదా. అన్ని గదులు తిరిగి చూసింది. అంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే కదా, పైగా నువ్వు ఇక్కడే పెరిగావు అన్నావు కదా, అందుకే ఎప్పుడో ఒకప్పుడు చూసి ఉంటావు అన్న ఉద్దేశంతో అడిగాను అన్నాడు.
అసలు నేను ఇటువైపు రానిదే అని పడక గదికి వచ్చింది. ఆ గది చాలా విశాలంగా అందంగా ఉండడం చూసి మన ఇంట్లో ఉన్న పడక గది కన్నా ఈ గెస్ట్ హౌస్లో ఉన్న పడక గది చాలా పెద్దది. పైగా ఇందులో బెడ్ కూడా చాలా పెద్దగా ఉందేంటి, ఒకేసారి నలుగురు పడుకునేలా అని అందమైన నగిషీలతో ఉన్న ఆ టేక్వుడ్ మంచాన్ని అబ్బురంగా చూసింది ఉర్వి. ఈ మంచానిని ఈ పడక గదిని చూస్తే దీనికి ఏమీ గుర్తుకు రానట్టుంది, అందుకే ఇలా అడుగుతోంది అనుకున్న అతడు, నా చిన్నప్పుడు ఎక్కువగా నాన్నగారు ఇక్కడికి వచ్చేవారు. అప్పుడు ఆయనతో పాటు అమ్మ నేను వచ్చేవాళ్ళం. అప్పుడు నన్ను విడిగా వేరే గదిలో పడుకోబెడితే నేను పడుకునేవాడిని కాదు. అమ్మకి నాన్నకి మధ్యలో పడుకుంటానని గోల చేసేవాడిని. దాంతో నాన్న ముందున్న మంచాన్ని తీసేసి ఇదిగో ఇలా చాలా పెద్దది చేయించారు. ఇక అప్పుడు నేను హ్యాపీగా నా పేరెంట్స్కి మధ్యలో పడుకునేవాడిని అని మేఘు చిన్నప్పటి విషయాలు తలుచుకున్నాడు. మీరు చిన్నప్పుడు మరీ అంత పిరికివారా? ఒంటరిగా పడుకోవడానికి అంతలా భయపడేవారా? అన్న ఆమె ఆశ్చర్యంతో నోరు తెరిచింది. నువ్వు మరీ అంతలా నోరు తెరుచుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని కాస్త మూస్తే మంచిది. అయినా అది మరీ చిన్నప్పుడులే, కాస్త పెద్దవాడిని అయ్యాక విడిగా పడుకోవడం అలవాటు చేసుకున్నాను అన్న అతడు. ఉర్వి తనని పిరికివాడిగా చూడడం నచ్చక ఉక్రోషపడ్డాడు మేఘ్. అతని ఉడుకుపోతంతనానికి ఉర్వి ముసిముసిగా నవ్వింది. ఆమె నవ్వుకి నొచ్చుకున్న అతడు కళ్ళు చిన్నవి చేసి చూశాడు. మరి అంతలా నవ్వకు. రేపొద్దున మనకు పిల్లలు పుట్టినా ఇక్కడికి వచ్చినప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. మన పిల్లలతో మనం హాయిగా పడుకోవచ్చు. అతడు భవిష్యత్తును ఊహించుకొని ఆమెను కౌగిలిలో పొదుముకున్నాడు. దాంతో ఉర్వికి సిగ్గు ముంచుకొచ్చింది. బిడియంతో అతని ఎదలో ముఖం దాచింది. ఆ సంతోష సమయంలో ఆమెకి అగ్రిమెంట్ విషయం గుర్తుకు వచ్చి మనసు భారమైంది. నాకు అంత అదృష్టం ఉందంటావా మేఘ్? మనసు నిండా వేదన నిండిపోగా గోముగా అడిగింది. ఆమెను మరింత గట్టిగా హత్తుకొని నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అన్నాడు. ఆమె నుదుటిపై తన పెదాలను ఉంచి చిన్నగా ముద్దు పెట్టాడు. మనది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా, అందుకు. శాడ్గా అన్న ఆమె తల ఎత్తి అతని ముఖాన్ని చూసింది. అతని దవడకండరాలు బిగుసుకోగా అతని ముఖంపై అధోలాంటి భావం కనిపించింది. కానీ అదేమిటో ఉర్వికి అర్థం కాలేదు. నేను నిజంగా ఆమెను హనీమూన్కి తీసుకొని వచ్చాడా, లేదంటే ఆ ఫోటోల రహస్యం తెలుసుకోవడానికి వచ్చాడా? ఆ కుట్రలో ఉర్వి పాత్ర ఉందని తెలిస్తే అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? వీళ్ళను ఫాలో అవుతున్న ఆ గంతకులు ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తదుపరి భాగం చూడండి. ఈ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మీరు అడిగినట్టు ఇక మీదట ఎపిసోడ్స్ అన్నీ క్యూట్గా ఉంటాయి. నేను దీంతో పాటు ఇస్తున్న తడియారని బంధం అనుబంధం ఇంకా శ్రీవారి ముచ్చట్లు స్టోరీ వీడియోలను కూడా చూసేసి మంచి కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం నాకెంతో విలువైనది. థ్యాంక్ యూ.